మహాతలం మాయదర్పణం 5వ భాగం. జింకల గుంపులతో పసుపు వర్ణం పరిచినట్టున్న ఆ జింకల వనాన్ని చూస్తూ ముందుకు సాగాడు విజయసేనుడు. మరికొంత దూరం వెళ్ళగానే కుందేళ్ల గుంపులు కనిపించడం మొదలైంది. అక్కడున్న పచ్చికలో వేలాది కుందేళ్లు ఆడుకుంటున్నాయి. పొదల నుండి బయటికి వస్తూ పొదల మాటకు వెళ్ళి దాక్కుంటున్నాయి. అక్కడంతా పాలవర్ణంతో పరిచినట్టుగా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన కుందేళ్ల వనంలో కొద్దిసేపు సేద తీరాలనిపించింది విజయసేనుడికి. కానీ కర్తవ్యం మర్చిపోకుండా ముందుకు సాగుతున్నాడు. మరికొంత ముందుకు వెళ్ళేసరికి అంతా నీడపరుచుకొని ఉంది. కానీ అక్కడ నిలువెత్తు చెట్లు లాంటివి ఏమీ లేవు. గొడుగు పట్టినట్టున్న ఆ ప్రదేశం అంతటినీ పరిశీలించాడు విజయసేనుడు. చిత్రంగా అక్కడ వేల కొలది చిలుకల గుంపులు ఉన్నాయి. అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అక్కడున్న ఆకుపచ్చని పచ్చికలో కలిసిపోయాయి. ఏమాత్రం ఇతర వర్ణం లేకుండా అంత ఆకుపచ్చ వర్ణంతోనే నిండి ఉన్నాయి. అవే ఆకుపచ్చని చిలకలు ఆకాశంలో బారులు కట్టి ఉన్నాయి. వాటి నీడ గొడుగులా ఉంది. ఆకుపచ్చని పచ్చికపై ఎక్కడ చిలుకలు ఉన్నాయో చూసుకుంటూ అవి లేని చోట గుర్రాన్ని మెల్లిగా నడిపించుకుంటూ చిలుకలోనం దాటి ముందుకు సాగాడు విజయసేనుడు. మరికొంత ముందుకు వెళ్ళేసరికి అక్కడి దృశ్యం విజయసేనుడిని అబ్బురపరిచింది. ఆ వనంలో ఇంద్రధనస్సు ఆకాశం నుండి దిగివచ్చి నేల మీద పరుచుకుందా అన్నట్టుంది. హరివిల్లు వర్ణాలు సమస్త జగత్తులోని వర్ణాలన్నీ అక్కడే కొలువైనట్టుగా ఉన్నాయి. అక్కడ రంగులన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి మరీ మెరిసిపోతున్నట్టుగా ఉంది. ఎన్నో మయూరాలు అక్కడ పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఆకుపచ్చని పచ్చిక మీద పడిన పించాలు ఏ చేయి తిరిగిన చిత్రకారుడో చిత్రించినట్టుగా ఉంది. కొన్ని నెమళ్ళు అక్కడున్న వృక్షాల మీద వాలి ఉన్నాయి. మరికొన్ని పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఒక పక్కగా పసిడి వర్ణంలో ఉన్న నెమళ్ళు ఉన్నాయి. అవన్నీ పసిడి వర్ణంలో మెరిసిపోతూ సూర్యరశ్మి కాంతులలో పసిడి కాంతులను ప్రతిబింబిస్తున్నాయి. పసిడి అచ్చులు పోసిన పైడి నేలలా ఉంది అక్కడి ప్రదేశం. అవన్నీ చూస్తూ మనసంతా ఆహ్లాదమైన అలౌకిక భావాన్ని నింపుకొని ముందుకు సాగాడు విజయసేనుడు. అలా ముందుకు వెళుతుంటే తనను అనుసరిస్తూ ఏదో నీడ రావడం గమనించాడు. అదేమిటో తెలుసుకుందామని గుర్రాన్ని ఆపి ఆ నీడవైపు చూశాడు. అదొక అందమైన నెమలి తనను అనుసరిస్తూ ఎగురుతోంది. గుర్రం దిగి ఆ నెమలి వైపు చూడగా అది విజయసేనుడి చేతుల మీద వాలింది. అంతా పసిడి వర్ణంలో ఉండి తోక అంతా రంగురంగుల పించాలతో నిండి ఉంది. ఆ నెమలిని ఎంతో ముచ్చటగా చూసి దానిని గాల్లోకి ఎగురవేశాడు విజయసేనుడు. కానీ ఆ నెమలి ఎటు వెళ్లకుండా గుర్రం పైన ఎగురుతూ విజయసేనుడిని అనుసరిస్తూ వెళ్ళసాగింది. తిరిగి దట్టమైన అటవీ ప్రాంతం మొదలైంది. వనాలతో కూడిన అడవి ఆహ్లాదంగా అగుపించగా ఈ దట్టమైన అటవీ ప్రాంతం భయానకం గొలుపుతోంది. ఎటు వెళ్ళినా నెమలి మాత్రం అనుసరించడం మానలేదు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పక్క నుండి ఒక పెద్ద వికటాట్టహాసం వినిపించసాగింది. ఆ వికటాట్టహాసానికి గుర్రం బెదిరిపోయి తనకు ఇష్టం వచ్చినట్టు పరుగులు తీయసాగింది. గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకొని ముందుకు వెళ్తున్న విజయసేనుడికి ఎదురుగా ఒక పెద్ద భవనమంతా నీడ కనిపించింది. అదేమిటో చూసేలోగా విజయసేనుడిని ఒక పెద్ద ఒంటికొమ్ము రాక్షసుడు తన చేత్తో పట్టుకొని అరచేతిలో ఉంచుకొని తినబోతున్నాడు. అంతలో వెంట వస్తున్న నెమలి ఆ ఒంటికొమ్ము రాక్షసుడి పెద్ద పెద్ద కన్నులను పొడవసాగింది. ఆ నెమలి దాటికి తట్టుకోలేక ఆ రాక్షసుడు అటు ఇటు ఒరగసాగాడు. అతి కష్టం మీద రాక్షసుడు భుజాన్ని ఎక్కిన విజయసేనుడు ఆ రాక్షసుడు ఒంటికొమ్మును తన కరవాలంతో ఖండించాడు. రాక్షసుడు మరణించగానే ఆ స్థానంలో ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మీరెవరు స్వామి అని అడిగిన విజయసేనుడిని చూసిన ఆ దివ్యపురుషుడు, కుమారా, నేనొక గంధర్వుడిని. భూమి మీదకు విహారానికి వస్తూ ఇక్కడున్న వనాలలోని జంతువులను హింసిస్తూ చికాకు పెట్టేవాడిని. ఆ బాధలు భరించలేని జంతువులన్నీ కలిసి ఆ వనాలను సంరక్షించే ఒక ముని వద్దకు వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్నాయి. వాటి బాధ చూసి కోపోద్రిక్తుడైన ఆ ముని నన్ను ఒంటికొమ్ము రాక్షసుడిగా మారిపోమ్మని శపించాడు.
నేను ఆ మునిని వేడుకోగా ఆ ఒంటి కొమ్ముని ఎవరైనా ఖండించినప్పుడు మాత్రమే శాప విమోచనం కలుగుతుందని, శాప విమోచనం కలిగాక వనాల సంరక్షణ బాధ్యత నేనే తీసుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత నీ చేతిలో నాకు శాప విమోచనం కలిగింది. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలకు తను నీలికొండ ప్రాంతాలకు వెళ్తున్నట్టు చెప్పాడు విజయసేనుడు. కుమారా, నీవు నీలికొండ ప్రాంతాలకు గుర్రం మీద కానీ కాలినడకన కానీ చేరుకోవడం అసాధ్యం అంటూ అక్కడే ఉన్న నెమలి మీద అభిమంత్రించిన జలం చల్లగానే ఆ నెమలి ఎంతో పెద్దగా మారిపోయింది. అప్పుడు ఆ గంధర్వుడు, ఈ నెమలి మాత్రమే నీ గమ్యానికి నిన్ను చేర్చగలదు. నీవు తిరిగి వచ్చే వరకు వనాలలోని ఇతర జంతువులతో పాటు నీ గుర్రం నా సంరక్షణలో ఉంటుంది. విజయుడివై తిరిగిరా అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన గంధర్వుడికి నమస్కరించి నెమలిని అధిరోహించాడు విజయసేనుడు. నెమలి తన రెక్కలార్చుతూ మబ్బుల మధ్య ఎగరడం మొదలుపెట్టింది. మబ్బుల మధ్య నుండి వాయువేగంతో పయనిస్తున్న నెమలి క్షణాలలో విజయసేనుడిని నీలికొండ ప్రాంతాలకు చేర్చింది. నెమలి మీద నుండి కిందకు దిగగానే నెమలి తన యథారూపంలోకి వచ్చేసింది. ఆకాశాన్ని అంటుతున్నట్టుంది నీలికొండ. పేరుకు తగ్గట్టు నీలంగా ఉంది. ఆ నీలికొండకు ద్వారం ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు విజయసేనుడు. విజయసేనుడు ఏం వెతుకుతున్నాడో పసిగట్టిన దానిలో నెమలి కూడా కొండ చుట్టూ తిరుగుతూ వెతకడం మొదలుపెట్టింది. అన్ని చోట్ల ముక్కుతో పొడుస్తూ వెతుకుతున్న నెమలికి ఒకచోట ముక్కుతో పొడవగానే అక్కడున్న నీలిరంగులోని మంచు నెమ్మదిగా కరగసాగింది. అక్కడొక ద్వారం. ఆ ద్వారం మీద పేర్కొన్న మంచు మొత్తం కరిగి నీలిరంగులో ప్రవహించసాగింది. మంచు కరిగిపోయాక ద్వారం బయటపడింది. అది చూసిన విజయసేనుడు ఆశ్చర్యపోయాడు. సూర్యాస్తమయం కావడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వెంటనే ఆ ద్వారం తెరవగానే కిర్రుమంటూ తెరుచుకుంది. వెంటనే విజయసేనుడు నెమలితో, నాకింతవరకు చాలా సహాయపడ్డావు. నీకు నా కృతజ్ఞతలు. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండు. ఇక నుండి నువ్వు నా వద్దనే ఉండాలంటూ నీకు వర్ణమయూరని నామకరణం చేస్తున్నాను అనగానే నెమలి పెద్ద కేక పెట్టి పురి విప్పింది. అది చూస్తూ విజయసేనుడు ద్వారం నుండి నీలికొండ లోపలికి ప్రవేశించాడు. తక్షణమే ద్వారం మూసుకుపోయింది. సూర్యాస్తమయానికి సూచికగా ఆకాశం అరుణవర్ణం సంతరించుకుంది. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. మహాతలం మాయాదర్పణం.